ఓం శాంతి. బ్రహ్మబాబా యొక్క 25 విశేషతలలో 23వ విశేషత సదా ఎవర్ రెడీ ఆల్ రౌండర్. బ్రహ్మబాబా సదా ఎవర్ రెడీ అనగా సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నారు. అలా మీరు ఫాలో ఫాదర్ కండి. వర్తమాన సమయంలో ఎవర్ రెడీ గ్రూప్ యొక్క అవసరం ఉంది. ఎవర్ రెడీగా ఉండే వారి గుర్తు: 1 విజయమాల, 2 సాక్షిగా ఉంటూ బాబా తోడు యొక్క కవచదారిగా ఉంటారు. సర్వశక్తులు ఇలా ఎవర్ రెడీగా ఉండే వారి పట్ల ప్రతి సమయము ఆర్డర్ను పాటించే సిపాయిగా లేక సాథీగా ఉంటాయి. ఆర్డర్ చేసిన వెంటనే ప్రతి శక్తి జీ హజూర్ అంటూ హాజరవుతాయి. ఇప్పుడిప్పుడే ఆర్డర్ చేశారు, దృష్టిని ఒక్క సెకండ్లో ఆత్మికంగా దివ్యంగా చేసుకోవాలి అని. ఇందులో దేహాభిమానం కొంచెం అంశ మాత్రం కూడా ఉండరాదు అని. ఈ విధంగా తయారు కావటంలో ఒక్క సెకండ్కు బదులు 2 సెకండ్లు పట్టరాదు. అప్పుడంటారు ఎవర్ రెడీ అని. 2, సదా ఆల్రౌండర్ మరియు ఎవర్ రెడీగా ఉండే వారే ఆత్మిక సేవాధారి. ఆల్రౌండర్ అనగా స్వయంలో ఏ శక్తి యొక్క లోటు ఉండరాదు, సదా సంపన్నం, సర్వ కర్తవ్యాలు, సర్వ గుణాలు మరియు సర్వ సంబంధాలలో సంపన్నం. ఇది ఆల్రౌండర్ యొక్క కర్తవ్యం. ఏ విధంగా ఆల్మైటీ అనగా సర్వశక్తివాన్ అంటారో, అలాగే ఆల్రౌండర్ అనగా వీరిలో సర్వ విశేషతలు ఉంటాయి. అన్నింటిలో శ్రేష్టము, సంపన్నము. ఎప్పుడు అన్ని లోపాలు తొలగుతాయో అప్పుడు ప్రతి విషయం నుండి అందరికీ అద్భుతాలు కనబడతాయి వీరి నుండి. కనుక ఇప్పుడు తమ మనస వాచ కర్మణాను కమాల్ యోగ్యంగా తయారు చేసుకోవాలి. అనగా ఆల్రౌండర్ ఎవర్ రెడీగా కండి. 3, ఎవర్ రెడీ అనగా ఎలాంటి పరిస్థితి లేక పరీక్షలోనైనా శ్రీమత అనుసారం ఏ స్థితిలో స్థితం కావాలో ఆర్డర్ అనుసారంగా ఎవర్ రెడీ. సంకల్పాలు కూడా శ్రీమత అనుసారం నడవాలి. శ్రీమతం లభిస్తుంది ఒక్క సెకండ్లో సాక్షి అవస్థలో స్థితం కావాలి అని. సాక్షి అవస్థలో స్థితం కావటంతో అందులో సమయం పట్టరాదు. ఆర్డర్ అయిన వెంటనే స్థితం అయిపోవాలి. ఒక్క సెకండ్లో స్థితమయ్యే పురుషార్థిలకు తీవ్ర పురుషార్థి లేక ఎవర్ రెడీ అంటారు. ప్రతి కర్మేంద్రియాన్ని ఎప్పుడు కావాలి అంటే ఏ విధంగా కావాలి అంటే ఎక్కడ కావాలి అంటే అక్కడ ఉంచాలి. ఉండడం లేదు అంటే కంట్రోల్ చేయాలి. మీ బుద్ధిని ఎక్కడ కావాలి అంటే ఎంత సమయం కావాలి అంటే అంత సమయం ఆ స్థితిలోనే స్థితం చేయాలి. అప్పుడు అంటారు ఎవర్ రెడీ. 4, సంఘటనలో ఏకరస స్థితిని తయారు చేసుకునే దానికి ఎవర్ రెడీ కావాలి. ఒక్క సెకండ్లు అందరూ ఏకరస స్థితిలో స్థితం కండి అని ఆర్డర్ లభించిన వెంటనే అలా స్థితం అయిపోతే ఆ సెకండ్ సదాకాల సెకండు కాగలదు. ఒక సెకండు స్థితమయ్యి తర్వాత వెంటనే క్రిందకు రావటం అలా కాదు. సంఘటన రూపంలో ఏకర స్థితి యొక్క ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం చేయించండి. అప్పుడు బాప్దాదా ప్రత్యక్షత సమీపంగా వస్తుంది. ప్రతి ఒక్క బ్రాహ్మణ్ పైన స్వయంతో పాటు మొత్తం సంఘటనను ఏకరస స్థితిలో స్థితం చేయించే దానిలో సహయోగిగా అయ్యే బాధ్యత ఉంది. ఈ విశేషతలో ఎప్పుడు ఎవరు రెడీ అవుతారో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. 5, ఏదేని తయారీ సమయానికి ముందే జరుగుతుంది. ఆ సమయంలో కాదు. ఎవరు రెడీ అనగా సర్వశస్త్రధారి. ఏ శక్తిలోనూ లోటు కానీ బలహీనతలు కానీ ఉన్నట్టయితే మాయ ఆ బలహీనత ద్వారా దాడి చేస్తుంది. కనుక ఇందులో సోమరులుగా కాకండి. అన్నింటిలో బాగున్నాను, ఒక దానిలోనే కొంచెంలోనే లోపము అని అనుకోకండి. ఒక్క బలహీనత, ఒక్క లోటు, ఒక్క వికారం అనేది మాయ దాడి చేయడానికి దారి అవుతుంది. ఈ బలహీనత లేక లోపం అనేక బలహీనతలు రావడానికి దారి ఏర్పరుస్తుంది.
ఎందుకంటే ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మాయ వ్యాపించి ఉంది కనుక సర్వశక్తివాన్ శిక్షకుడికి శ్రేష్ఠ శిక్షాదారి స్టూడెంట్గా కండి. సమయరూపి టీచర్కు స్టూడెంట్గా కాకండి. అనగా సమయం వచ్చినప్పుడు పరివర్తన అయితే మీకు మార్కులు రావు, సమయానికి వెళ్ళిపోతాయి. సర్వశక్తివాన్ శిక్షకుడి శిక్షణ నుండి ఎవరు రెడీ కాలేదు అంటే సమయం వచ్చినప్పుడు మోసపోతారు. 6. బ్రహ్మబాబాకు పిల్లలపైన విశేషమైన ప్రేమ ఉంది కనుక బ్రహ్మబాబా సదా పిల్లలను తన సమానం ఎవరు రెడీ బంధనముక్తుగా చూడాలనుకున్నారు. అంతిమంలో బ్రహ్మబాబా బంధనముక్తైన దృశ్యాలు మీరు చూశారు కదా! ఎంత సమయంలో ఎవరు రెడీ అయ్యారు? ఎవరి యొక్క దేని యొక్క బంధనాలు బాబాను బంధించలేదు. ఎవ్వరూ గుర్తు రాలేదు. ఎవరడి పాత్ర కర్మాతీత స్థితి యొక్క పాత్ర చూశారు కదా! అన్నింటి నుండి భిన్నంగా కావటము చూశారు. సంపూర్ణంగా కావటం అనగా అన్నింటి నుండి విడుదల కావటం. ఒక్క అవినాశి తండ్రిని మాత్రమే తోడుగా చేసుకోవడం. ఏ వ్యక్తి, వస్తు, వైభవాలను తోడుగా చేసుకోకండి. దీనికి అంటారు ఎవరడి కర్మాతీత్. 7. ఎవరు రెడీ అయిన పిల్లలు సదా అంతిమ సమయాన్ని ఆహ్వానిస్తూ స్వయాన్ని తయారు చేసుకొని ఉంటారు. మాయకు ఛాలెంజ్ చేస్తారు. ఎవరు రెడీ అనగా సదా అంతిమ సమయం కొరకు తనను ముందే సర్వగుణ సంపన్నంగా తయారు చేసుకునేవారు. సంపన్న స్థితి ఇలా ఉంటుంది. ఒక అడుగు వేయడమే ఆలస్యం. అలా ఎవరు రెడీ బాప్ సమాన్గా కావటానికి ప్రాప్తులను సదా మీ జతలో ఉంచుకోండి. 1 లైట్, 2 మైట్, 3 డివైన్ ఇన్సైట్. 3 వస్తువులు ఒకవేళ మీ జతలో ఉన్నాయి, యథార్థ రీతిలో ప్రాప్తి చేసుకున్నారు మరియు వాటి ఆధారంతో నడుస్తున్నారు అంటే ఎప్పుడే కానీ ఏదే కానీ రాంగు కర్మ లేక అసత్య కర్మ చేయలేరు. సదా రైట్ వైపే వెళ్తూ ఉంటారు. ఈ 3 మీ జతలో ఉంటే రాంగు జరగనే జరగదు. 8. తనను సదా ఈ విధంగా ఎవరు రెడీ చేసుకోవాలి? ఎప్పుడైనా అంతిమ సమయం రావచ్చు. కనుక ఎదురు చూడడాన్ని వదిలి ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉండాలి. కేవలం సర్వీస్‌లో ఎవరు రెడీ కాదు. పురుషార్థంలో ఎవరు రెడీ? అందరి సంస్కారాలతో అడ్జస్ట్ అయిపోవడంలో ఎవరు రెడీ? దీని కొరకు సంకల్పాలను ఒక్క సెకండ్‌లో బంద్ చేయాలి. ఏ విధంగా మిలిటరీ వారు ప్రతి సమయము పెట్టే బెడ్డింగ్ సర్దుకొని తయారుగా ఉంటారో అలా మీ సంకల్పరూపి బిస్తరా తయారుగా ఉండాలి. అప్పుడు అంటారు ఎవరు రెడీ. మీ బలహీనతలన్నీ ప్రాయలోపం కావటంలో ఎవరు రెడీ. 9. సెకండ్ యొక్క ఇషారా ప్రమాణ్ ఏకర స్థితిలో స్థితం కావటానికి ఎవరు రెడీగా కండి. ఏ విధంగా శబ్దం ద్వారా రమణీకత యొక్క సుఖం యొక్క అనుభవం చేసుకుంటారో అలాగే శబ్దానికి అతీతంగా అవినాశి సుఖ స్వరూప్ రమణీక అవస్థ అనుభవం అవుతుంది. శాంతితో పాటు అతి శాంతి మరియు అతి రమణీక స్థితి యొక్క అనుభవము కాగలదు. స్మృతి స్విచ్ ఆన్ చేశారు, అలాంటి స్థితిలో స్థితమైపోతారు. ఇలాంటి ఆత్మిక లిఫ్ట్ యొక్క గిఫ్ట్ ప్రాప్తి చేసుకోవడం అనగా బాప్ సమాన్ ఎవర్ రెడీగా కావటం. సమయానుసారం ఇప్పుడు వ్యర్థ విషయాలను వదిలి సమర్థ స్వరూపంగా కండి. అప్పుడు విశ్వ కళ్యాణకారిగా కాగలరు. 10. ఇప్పుడు సర్వాత్మలకు గతి సద్గతినిచ్చే సీజన్ రాబోతోంది. దీని కొరకు మీరు ఎవరు రెడీ అయి ఉండాలి. తపించే ఆత్మలను క్యూలో నిలబెట్టే కష్టం ఇవ్వకూడదు. వస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉండాలి. తపించే ఆత్మలు ఒక్క సెకండ్ కూడా మీ దగ్గర ఆగలేరు. కనుక పురుషార్థికి బదులు ఇప్పుడు దాతా పని యొక్క స్థితిలో ఉండాలి, ఇచ్చేవారి స్థితిలో. ప్రతి సంకల్పము ప్రతి సెకండు దాత అయి ఇస్తూ ఉండాలి. ఇచ్చే దానిలో బిజీగా ఉంటే మాయ కూడా మీరు బిజీగా ఉండడం చూసి దాడి చేయటానికి బదులు మీకు నమస్కారం చేస్తుంది. ఆ సమయంలో ఏ ప్రకారమైన సాధనాలు లభించవు. ఇప్పుడు దీని కొరకు ప్రాక్టీస్ చేయండి. వాతావరణంలో అతి అలజడి ఉన్న స్వయం యొక్క మీ స్మృతి మరియు వృత్తి అచలంగా ఉండాలి. కొంచెం కూడా హల్చల్గా కారాదు. ఈ ప్రాక్టీస్ చేయాలి.
11. ఏ పరిస్థితి రూపీ పేపర్స్, ప్రాకృతిక ఆపదల ద్వారా వచ్చే పేపర్స్, ఏదేని శారీరక కర్మ భోగమనగా అనారోగ్యాలు మొదలైన పేపర్లు వచ్చినా అన్ని ప్రకారాల పేపర్స్‌లోనూ ఫుల్ పాస్ కావటానికి, లేక మంచి మార్క్స్‌తో పాస్ కావటానికి ముందే తయారై ఉండాలి. ఎగ్జామ్స్ జరిగేటప్పుడు తయారు కాలేరు పరీక్షలొచ్చినప్పుడు. ఇలా ఎవరు రెడీగా కావాలి? ఏ పేపర్‌లోనైనా ఎవరు హ్యాపీగా సదా సంతోషంగా ఉండగలగాలి? ఎవరు రెడీకి చిహ్నం అనగా గుర్తే ఎవరు హ్యాపీ. ఎవరు రెడీగా ఉండేవాళ్ళు సదా ఆనందంగా ఉంటారు. ఏ విధంగా సమయం ఎవరి కోసము ఆగదు వెళ్తూనే ఉంటుందో అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్వయం నేను కూడా ఏదేని మాయ యొక్క రుకావట్లు అనగా మాయ నన్ను ముందుకెళ్ళకుండా ఆపుతూ ఉంటే నేను ఆగుతున్నానా? ఆగటం లేదు కదా! ఏదేని మాయ యొక్క స్థూల, సూక్ష్మ విఘ్నాలు వచ్చినా, మాయ యొక్క దాడి జరిగిన ఒక్క సెకండ్‌లో మీ శ్రేష్ఠ స్టాండ్‌లో స్థితమైపోండి. తర్వాత ఏ విధంగానూ వ్యాకులత చెందరు. 12. ఏ విధంగా యుద్ధం ప్రారంభమవుతూనే అకస్మాత్తుగా ఆర్డర్ వెలువడుతుందో, ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోండి అని. మరి వెళ్ళాల్సి పడుతుంది కదా! అదేవిధంగా బాప్దాదా కూడా అకస్మాత్తుగా డైరెక్షన్స్ ఇస్తారు. ఈ శరీర రూపీ ఇంటిని, ఈ దేహాభిమాన స్థితిని వదిలి, దేహి అనగా ఆత్మ అభిమాని అయిపోండి. ఈ ప్రపంచం నుండి భిన్నంగా మీ స్వీట్ హోమ్‌కు వచ్చేయండి. మరి వెంటనే రాగలరా? ఈ విధంగా ఎవరు రెడీగా అవుతారా? లేక యుద్ధంతోనే సమయం గడిచిపోతుందా? ఒకవేళ అశరీరి అయ్యే దానిలో లేక యుద్ధంలో సమయం గడిచిపోతే అంతిమ పేపర్‌లో ఏ విధంగా పాస్ కాగలరు? కనుక సదా ఉప్రాం అతీతంగా ఎవరు రెడీగా ఉండాలి. 13. ముక్తి జీవన్ముక్తి గేటు తెరిచే జవాబుదారీ బాబాతో పాటు మీ ఎవర్ రెడీ గ్రూప్ పైన ఉంది. ఈ వినాశనము సర్వాత్మల సర్వ కామనలను పూర్తి చేయటానికి నిమిత్త సాధనం. ఈ సాధనము మీ సాధన ద్వారా పూర్తి కాగలదు కనుక ఇప్పుడు ఇలాంటి సంకల్పం ఉత్పన్నం కావాలి. సర్వాత్మలకు మంచి జరగాలి. సర్వ దుఃఖి అశాంతి ఆత్మలు వరదాత బాబా మరియు పిల్లల ద్వారా వరదానాలు ప్రాప్తి చేసుకొని సదా శాంతి మరియు సుఖీగా కావాలి మరియు ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి మీలో ఉంటే సమయం యొక్క సమీపత అనుసారంగా తీవ్ర వేగం కూడా ఉండాలి. ఈ సంకల్పంతో మరి ఈ స్మృతితో వినాశ జ్వాలలు ఎగిసిపడతాయి మరియు సర్వులకు కళ్యాణం జరుగుతుంది కనుక బేహద్దు యొక్క ఉపరామవృత్తి అతీతంగా ఉండడం లేక వైరాగ్య వృత్తిని ధారణ చేసే దాంట్లో ఎవరు రెడీగా కండి. 14. ఏ విధంగా ఏదేని దుకాణాన్ని షాపును అమ్మకానికి పెట్టినప్పుడు ఆ షాపులో ఉన్న సామాన్లను త్వరగా సమాప్తం చేసేస్తారు. మీరు కూడా అందరికీ జల్దీ జల్దీ సందేశం ఇస్తూ వెళ్ళాలి. కార్యాన్ని సర్దడం అనగా ఆకర్షణలన్నింటి నుండి సర్దుకోవటం. స్వయాన్ని అన్ని వైపుల నుండి సర్దుకొని ఎవరు రెడీగా చేసుకున్నట్టయితే మీరు ఎవరు రెడీ కావడంతోనే వినాశనం కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు జ్వాలా స్వరూపులై ఎవరు రెడీ నేను అయి తీరాలి అనే పవర్ఫుల్ సంకల్పం నుండి వినాశ జ్వాలను స్పీడ్ చేయండి. ఏ విధంగా దుఃఖి ఆత్మలు మనస్సు నుండి ఈ శబ్దం ప్రారంభమైందో ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్తం కావాలి అని, అలాగే విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనస్సు నుండి ఈ సంకల్పం ఉత్పన్నం కావాలి. ఇప్పుడు త్వరగా సర్వులకు కళ్యాణం జరగాలి అని అప్పుడు సమాప్తం అవుతుంది. 15. ఏది యోచన చేస్తారో ఆ సమయంలోనే అది చేసేయండి. దీనికే చెప్తారు ఎవర్ రెడీ. మనస్సు నుండి ఎవర్ రెడీ, సంస్కార పరివర్తనలో ఎవర్ రెడీ, ఆత్మిక సంబంధాలు మరియు సంపర్కం నిభాయించడంలో ఎవర్ రెడీ. పాత సంస్కారాలు తొలగించుకునే దానిలో అందరి సంస్కారాలను కలుపుకొని వెళ్ళటంలో ఎవరు రెడీ. సమయం పట్టరాదు. ఏ విధంగా అందరూ కలిసి నృత్యం చేస్తారో చేతులను పట్టుకొని అలా బాబా సంస్కారంతో మీ సంస్కారము కలుపుకొనే రాస్, పరస్పరము శ్రేష్ఠ సంస్కారాలను కలుపుకొని వెళ్ళే రాస్.
ఇందులో తెలివైన వారిగా కండి. ఈ సంకల్పం చేయండి. ఇప్పుడు అందరి సంస్కారాలను కలుపుకొని వెళ్ళే నృత్యం చేయాలి. తర్వాత ఏ పరిస్థితిలోనూ విఘ్న రూపం కావటానికి బదులు విఘ్న వినాశకులుగా కాగలరు. 16 బాప్ సమాన్ ఎవరు రెడీగా ఉండే ఆత్మలు లెక్కాచారాల రూపీ వృక్షాన్ని లగన్ యొక్క అగ్నిలో సమాప్తం చేసి బీజ రూప స్థితిలో స్థితం కాగలరు. పాత సంస్కారాలు అనే లెక్కాచారాలను లగన్ రూపీ అగ్నిలో సమాప్తం చేయాలి. ఎవరు ఈ విధంగా ఎవరు రెడీ అవుతారో వారికి అలౌకిక అనుభూతి కలుగుతుంది. నా ఆత్మకి శరీరం అనే వస్త్రం నేను. అంటే శరీరము వస్త్రం లాంటిది. ఈ శరీరం అనే దాన్ని నేను అనుకోరాదు. ఈ వస్త్రాన్ని ధరించిన ఆత్మ నేను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేహరూపీ వస్త్రాన్ని ధారణ చేయండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు భిన్నంగా అయిపోండి. వారు స్వయాన్ని సాక్షాత్తు జ్యోతి బిందాత్మగా అనుభవం చేస్తారు. ఎవరెడీ ఆత్మలు సాకారి ప్రపంచం మరియు సాకారి శరీరంలో ఉంటూ కూడా బుద్ధియోగ శక్తి ద్వారా అనుభవం చేసుకుంటారు. నేను ఆత్మ సూక్ష్మవతనము లేక మూలవతనంలో బాబా జతలో ఉన్నాను అని. ఇప్పుడిప్పుడు ఇక్కడ మరియు ఇప్పుడిప్పుడే అక్కడ సాకారి వతనం నుండి వెలువడి మూలవతనం యొక్క గదిలోకి వెళ్ళిపోగలరు అంత ఈజీగా. దానిని ఎవరు రెడీ అంటారు. ఓం శాంతి.